మూడు ముక్కలు చెప్తారంటే కట్టే, కొట్టే, తెచ్చే. కానీ మూడు ముక్కల్లో కూడా మోడీ గారి గురించి చెప్పచ్చు. మోడీ గారి గురించి మూడు ముక్కలు ఏం చెప్తారంటే మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మీరు గట్టిగా మా కార్యకర్తల నాయకులందరూ చెప్పాలి. మన అమిత్ షా గారికి హెలికాప్టర్లు ఉన్నా వినపడాలి. మోడీ 3D. మోడీ మోడీ మోడీ. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. వేరే నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికన్నా ఈ ఒక్క డి అన్న ఉందా? డి అన్న ఉందా? సింగిల్ డి కూడా లేదు. సింగిల్ డి కూడా లేదు. దేశం, ధర్మం, డెవలప్మెంట్. శాంపుల్గా నేను ఒకటి చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నప్పుడు వేలాది మంది సైనికులు చనిపోయారు. వేలాది మంది సైనికులు చనిపోయారు. ఇదే మన శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మన సైనికులు పట్టుకొని మెడల్ తలకరాకి నరికి మనకు శాంపుల్ చేశారు. కానీ మోడీ గారు వచ్చాక మన అభినందన్ పైలట్ సర్జికల్ స్ట్రైక్లో భాగంగా పట్టుకోబడితే 24 గంటల్లో పూల దండలతో మన భారత్కు పంపించిన చరిత్ర మనం మర్చిపోలేదని తెలియజేస్తున్నా. దట్ ఈస్ అది మోడీ. ఈరోజు ఆ మోడీ అనే వ్యక్తి, భారతదేశం అదే ఉంది, ప్రజలు అదే ఉన్నారు. కానీ ఒక్క మోడీ గారు వచ్చి మనకు ఆత్మగౌరవం, నిర్భరత, ధైర్యం ఇచ్చిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకసారి బాలయ్య సినిమాలో డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ ఉంది మీ అందరికీ తెలుసు. నా ఫేవరెట్ డైలాగ్. మోడీ గారు వచ్చినాక భారతదేశం చూడాలంటే గడగడలాడుతున్నారు. చూడు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఇక్కడ మోడీ ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని ఈరోజు మన శత్రు దేశాలు మన వైపు చూడాలంటే భయపడతాయి. మన వైపు చూడాలంటే భయపడతాయి. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి చాలా మోడీ గారి గురించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, మీరు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, ఆరిపోయే దీపానికి వెలువెక్కువ. ఈరోజు మోడీ గారిని దూషించి బతికి బట్టగట్టినోడు ఎవ్వరూ లేరు. గతంలో మనం చూసాం. మోడీ కేడీ అన్న చంద్రశేఖరరావు గారు ఏమైంది? అదే అవుతుంది. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి పదవికి గౌరవించాలని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని గురించి కూడా ఒక డైలాగ్ చెప్తా. రేవంతప్ప మోడీ సింహం లాంటోడు, మోడీ సింహం లాంటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ ట్రిమ్ము చేసుకుంటాడు. అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మనం చాలా ఉన్నాయి పథకాలు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ మరుగుదొడ్లు, మోడీ కరెంటు, మోడీ అకౌంట్లు, మోడీ గర్భిణులకు పౌష్టికాహారం, మోడీ ఎయిర్పోర్ట్లు, మోడీ రోడ్లు. కానీ కాంగ్రెస్ వేదిక ద్వారా కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, ఇతర పార్టీ అభ్యర్థులు కానీ ఒక్క పాంప్లెట్ కూడా వేసుకోలేదు. కానీ మోడీ గారు, బూర నరసయ్య గౌడ్ గారు 15-20 లక్షల పాంప్లెట్ ధైర్యంగా మేము గతంలో ఇది చేశాం, ఇప్పుడు ఇది చేస్తాం, ముందు ఇది చేస్తున్నామని చెప్పే ధైర్యం, దమ్ము ఉందని కేవలం మోడీ గారికి, మోడీ సైనికులకు, బూర నరసయ్య గౌడ్కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.